సీతాకోక చిలుకకు ఎగరడం ఎలాగో మనం నేర్పక్కర్లేదు. చేపకు ఈత నేర్పక్కర్లేదు. కోయిలకు పాడటంలో సూచనలు ఇవ్వక్కర్లేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి. నేర్చుకోవడం మాత్రం మనిషి చెయ్యాలి. చిన్న విషయంలోనూ ఎంతో నేర్చుకోవచ్చు. బొమ్మలు గీయడం, అందంగా వస్తువులను తీర్చిదిద్దడం, పాటలు పాడడం, ఇలా ఎన్నో. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్చుకోవడంలో నిమగ్నం కావాలి, సంతోషం పొందాలి. నిజమైన ఆనందం ఇతరులను ఆనందింపజేయడంలోనే ఉంది. తనను తాను మరచి ఇతరుల బాధలు, సమస్యల గురించి నిత్యం ఆలోచించడంలో నిజమైన బాధ్యతాయుతమైన సంతోషంతో కూడిన ఆనందం ఉంది. ఆనందంగా బతకటం రాకపోతే మనిషి సాటి జీవులతో కలిసిమెలిసి సంతోషంగా బతకలేడు. ఆనందంతోనే అతడు ప్రకృతికి దగ్గర కాగలడు. ఆనందంతోనే తన అంతరంగంలో జ్యోతి సీమలను వెలిగించుకోగలడు. ఆనంద రహస్యం తెలుసుకున్నవాడు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. ఆ నవ్వు వెనుక వేదాంతం అతడికి మాత్రమే తెలుసు. ఆనందాన్ని అపార్థం చేసుకున్నవాడే విషాదానికి లొంగిపోయి జీవితాన్ని బరువుగా మార్చుకుంటాడు. ఈ సువిశాల విశ్వంలో సరైన సంబంధాలు కొనసాగించాలంటే ఆనందమే పరమావధిగా, సంతోషమే ధ్యేయంగా జీవించాలి. ఆనందాన్ని ఒడిసి పట్టుకుని తమ శరీరాల్లోకి, మనసుల్లోకి, ఆత్మలోకి వ్యాపింపజేసుకోవాలి. వాళ్లే బతుకు ఆహ్వానాన్ని అందుకోగలరు. ఆనందపు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మనమేమో మూసిన విషాదం తలుపులు బాదుతూ ఉంటాం. ఆనందం మన జన్మ హక్కు. సంతోషంగా జీవించడం కోసం ఆనంద రహస్యం తెలుసుకోవాలి. విషాదపు సమాచారాన్ని పోగేసుకుని అందులో మునిగి తేలకూడదు. నాచును తొలగిస్తే నిర్మలమైన నీరుంటుంది. తెల్లవారిన వెంటనే సూర్యుడు కనిపించడు. సమయం గడిస్తే, ఎదురుగా చూస్తే తూర్పు దిశలో వెలుగులు విరజిమ్ముతాయి. సుప్రభాతమవుతుంది. ఆనందం కనుగొనలేని మనిషి బతుకును వృధాగా వెళ్ళబుచ్చుతాడు. అసంతృప్తికి, కుంగుబాటుకి చిరునామగా మారిపోతాడు. ఆనందంలో పుట్టి, ఆనందంలో బతికి, ఆనందంలోనే లయమవుతున్నాయి జీవులు అంటున్నాయి ఉపనిషత్తులు. ఆనందం మనలో ఉంది. ఆనందం మనతో ఉంది. దీనిని వేదాంతం సచ్చిదానందం అంటుంది. సత్యమైనది చైతన్య రూపంలో, ఆనంద రూపంలో ఉంటుందని వెల్లడిస్తోంది. సత్య మార్గంలో ఆనందం వెతకాలి. నిత్యం హృదయంతో జీవిస్తూ పరోపకారం కోసమే ఈ శరీరమని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన ఆనందం చవిచూడగలరు అంటున్నారు శ్రీ ఆనంద సాయి స్వామి ఆనంద రహస్యం అంటూ. చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు.